లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి 2024 బజాజ్ పల్సర్ NS 160. దీనిలో మనకి ఫుల్లీ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ తో వస్తుంది. ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ డిస్ప్లే లో కూడా మనకి మేజర్ అప్డేట్ అయితే చేశారు. డిస్ప్లే చూసుకుంటే మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. డిస్ప్లే స్వైప్ అప్ అయితే చూడండి ఒకసారి. టోటల్ గా మనకు నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అండ్ నావిగేషన్ సిస్టమ్ తో కూడా వస్తుంది. దీంట్లో ఇంకా మనకి ఏమేం చేంజెస్ అయ్యాయి అండ్ దీనిలో కలర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ఏముంది అండ్ ఓల్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఈ న్యూ మోడల్ లో మనకి ప్రైస్ ఎంత పెంచారు అని చెప్పి కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ లో అయితే మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తుంది బ్లాక్ కలర్, మిగతా కలర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఈ బైక్ మనకి ప్రైస్ వచ్చేసి 1,46,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఓల్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 9 to 10,000 మనకి ప్రైస్ అయితే పెంచారు. ఈ బైక్ మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే సెలెక్ట్ బజాజ్ ఈసీఎల్ కి అయితే కాంటాక్ట్ చేయండి. షోరూమ్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ బైక్ న్యూ హెడ్లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. మనకు టోటల్ ఎల్ఈడి లైట్ వస్తుంది, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ హెడ్లైట్ అనేది అప్డేట్ చేశారు, చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడితే టోటల్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకి ఒక ఎల్ఈడి ప్యాకేజ్ తో అయితే వస్తుంది. మీకు ఈ న్యూ మోడల్ హెడ్లైట్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. ఈ బైక్ లో మనం సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి గ్రే కలర్ ట్రీట్మెంట్ లో అయితే వస్తుంది. ఈ కలర్ కి గోల్డెన్ ఫోక్స్ ఇచ్చుంటే వేరే లెవెల్ కనిపించేది బైక్ అనేది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మనకి అడ్జస్ట్మెంట్ తో పాటు వస్తుంది కాబట్టి మీ కంఫర్ట్ బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ మనం ఫెండర్ పైన చూసుకుంటే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో అయితే వస్తుంది. ఫెండర్ కూడా మనకి మంచి క్వాలిటీ ఫైబర్ అయితే యూజ్ చేశారు. ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వల్ల ఫ్రంట్ ఫెండర్ కి ఒక మంచి ప్రీమియం లుక్ అనేది వస్తుంది. ఈ బైక్ లో మనం టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 100/80 సెక్షన్ టైర్ ఉంది. 70 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ఈ వీల్స్ కూడా మనకి గన్ మెటల్ వీల్స్ ఉన్నాయి విత్ ట్యూబ్లెస్ టైర్స్. రియర్ సెక్షన్ గురించి మాట్లాడితే మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఉంది. 130/70 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ నైలో గ్రిప్ జాపర్ ఎస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు టైర్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు. 130/70 రేడియల్ టైర్ అయితే కాదు, ఇది నాన్ రేడియల్ టైర్. ఫ్రంట్ లో మనకి 300 mm నాన్ పెట్రోల్ డిస్క్ అయితే ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఇది కూడా మనకి గ్రామెకా నుంచి వస్తున్నాయి 12% క్యాలిపర్స్. ఫ్రంట్ ఫెండర్ సైడ్ కి అయితే చూసుకోవచ్చు, మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫర్ బెటర్ సేఫ్టీ. రియర్ సెక్షన్ చూసుకుంటే మనకి 230 mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి బ్రేకింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. రియర్ లో మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుంది. ఈ బైక్ లో మనకి మెయిన్ ఇంజన్ కాబట్టి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 160cc 4V DTSI ఇంజన్ అయితే ఉంది. వేరే పల్సర్ వెహికల్స్ లాగా దీంట్లో DTSI అయితే రిమూవ్ అయితే చేయలేదు. ఈ బైక్ లో మనకి బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ కోసం ఆయిల్ కూల్డ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మనకి రేడియేటర్ ఉంది అండ్ సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎయిర్ కూలింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆయిల్ కూలింగ్ అనేది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఇంజన్ అయితే మనకి 17.2 PS ఆఫ్ పవర్ అండ్ 14.6 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దీంట్లో మనకి 5-speed ట్రాన్స్మిషన్ ఉంది విత్ మల్టీవెట్ క్లచ్ అండ్ ఇది మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ అనేది మనకు మంచి సేఫ్టీ ఫీచర్. దీంట్లో టోటల్ గా ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. ఎవ్రీ 500 to 1000 kilometers కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ కంపల్సరీ. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సైడ్ ప్రొఫైల్ లో మనం ఇక్కడ చూసుకుంటే మనకి లాక్ ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకి కీ ఇన్సర్ట్ చేసి రియర్ సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. రియర్ లో మనకి లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది డాక్యుమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి. రియర్ లో మనకు ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంది, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. టెయిల్ టైట్ డిజైన్ చూసుకుంటే మనకు లిటిల్ బిట్ డిజైన్ అయితే చేంజ్ అయితే అయింది. దీంట్లో మనం ఫుట్ పెక్స్ చూసుకుంటే రైడర్ ఫుట్ పెక్స్ ఇంకా మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అనేది మెటల్ ఫుట్ పెక్స్ ఇచ్చారు. మంచి క్వాలిటీ ఫుట్ పెక్స్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. హ్యాండిల్ బార్ అండ్ స్విచెస్ చూసుకుంటే మనకి హార్న్ స్విచ్ ఉంది అండ్ ఇండికేటర్ స్విచ్ ఉంది. కొత్తగా మనకి దీంట్లో మోడ్ బటన్ అనేది యాడ్ చేశారు డిస్ప్లే ని కంట్రోల్ చేయడానికి. ఐబీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ అయితే ఇంటిగ్రేటెడ్ ఒకటే బటన్ లో ఇచ్చారు. మనకి మల్టీవేట్ క్లచ్ అనేది ఉంది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే మనకి లైట్ ఆఫ్ ఆన్ చేయడానికి బటన్ ఇచ్చారు. ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, సెల్ఫ్ స్టార్ట్ ఉంది. స్పోర్టీ మనకి హ్యాండిల్ బార్ అయితే ఉంది. డిస్ప్లే చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. చాలా మంది NS ఫ్యాన్స్ ఓల్డర్ సెమీ అనలాగ్ మీటర్ తో కంపేర్ చేసుకుంటే ఇది అంతగా నచ్చలేదని చెప్తున్నారు. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. మీకు పైన రెడ్ కలర్ లో కనిపించేది RPM షిఫ్ట్ లైట్ అయితే కాదు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే గ్రీన్ కలర్ లో మారుతుంది.
దీంట్లో మనకి డిజిటల్ ఆర్పిఎం మీటర్ ఉంది, టైం ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ మీటర్ ఉంది అండ్ రీఫ్యూల్ అని చెప్పి చూపిస్తుంది. ఫ్యూల్ తక్కువ ఉంటే రీఫ్యూల్ అని చెప్పి వార్నింగ్ అనేది చూపిస్తుంది. స్పీడోమీటర్ ఉంది అండ్ మోడ్ అండ్ సెట్ బటన్ అయితే ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి పల్సర్ అని చెప్పి కోడ్ వస్తుంది కదా, దీంతో మనము కనెక్ట్ అయితే చేసుకోవాలి. సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీలో యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ అని ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ బి అని అయితే ఉంది. ఈ డిస్ప్లే ని మీ మొబైల్ తో కనెక్ట్ చేయాలంటే మొబైల్లో మనకి పల్సర్ రైడ్ కనెక్ట్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేయాలి. దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి మొబైల్లో వచ్చిన అలర్ట్స్ అన్ని చూపిస్తుంది. మిస్ కాల్ అలర్ట్స్, కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈ డిస్ప్లేలోనే చూపిస్తుంది. నాకైతే ఈ డిస్ప్లే చూడడానికి ఈ బైక్ కి అంతగా సూట్ అవ్వలేదని చెప్పి నా ఒపీనియన్. బజాజ్ లో ఎన్ని రోజుల తర్వాత ఫైనల్ గా ఈ అప్డేట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. యూఎస్బి టైప్ ఛార్జింగ్ ఏ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. టూరింగ్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది. ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్, మైలేజ్ అరౌండ్ 40 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం. ఎకనామీ స్పీడ్ లో డ్రైవ్ చేసుకుంటే అప్ టు 45 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది E20 కాంప్లైంట్ వెహికల్ అన్నమాట. దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ తో వస్తుంది. కుషనింగ్ గురించి మాట్లాడితే మీడియం సెట్ లో అయితే ఉంది. ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటే ఎయిర్ కుషన్ సీట్స్ అయితే కంపల్సరీగా యూజ్ అయితే చేయండి. 805mm సీట్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'5" ఉన్న వాళ్ళు ఈజీగా నడుపుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170mm అయితే ఉంది. తొందరగా మనకి కింద తగిలే ఛాన్స్ అయితే లేదు. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 152 kgs వెయిట్ అయితే ఉంది. ఫైనల్ గా ఇది 2024 పల్సర్ NS 160 లో చేసిన మేజర్ చేంజెస్. నాకైతే పర్సనల్ గా ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే చాలా బాగా నచ్చింది. డిజైన్ అండ్ లుక్ అయితే నాకు అనిపించింది ఏంటంటే హెడ్ లైట్ ఇవన్నీ చేంజ్ చేశారు, కానీ డిస్ప్లే మాత్రం ఓల్డ్ డిస్ప్లే ఉంచుంటే చాలా బాగుండేది. టైం తో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. చాలా మంది ఎన్ఎస్ లవర్స్ కి హెడ్ లైట్ నచ్చింది కానీ డిస్ప్లే అనేది అంతగా నచ్చలేదు. అలవాటు అవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఫైనల్ గా ఇది NS 160 యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ. ఈ బైక్ లో మీకు ఏమేం ఫీచర్స్ నచ్చాయి అండ్ ఏమేం నచ్చలేదు కింద కామెంట్ లో చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వికే.